ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో ప్లమ్ కేక్ని ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీన్ని తయారు చేసేటప్పుడు గ్రేప్ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఈ రెండింటికి బదులుగా రమ్మును కానీ వాడుతూ ఉంటారు. అయితే ఈ మూడు కూడా వాడుకోకుండా అదే టేస్ట్ వచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే మనం ఇక్కడ ఎగ్లెస్ కేక్ని చేస్తున్నామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 యాలకులు అలాగే 1 ఇంచు దాల్చిన చెక్కని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా 1 స్పూను చక్కెరని, ఒక చిన్న సొంటి ముక్కను కూడా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత దీన్ని వడకట్టుకోవాలి. అంటే మనకి మెత్తగా పౌడర్ అనేది రావాలి. నేను ఇక్కడ టీ నెట్లో దీన్ని జల్లిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఎక్కడ పలుకు అనేది లేకుండా జల్లించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా గ్రైండ్ అవ్వడం కోసమే నేను ఇక్కడ పంచదారని వాడానండి. మీరు కేవలం వాటిని మాత్రమే గ్రైండ్ చేసుకొని ఈ విధంగా జల్లించుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇక ప్లమ్ కేక్లో ముఖ్యంగా మనము డ్రై ఫ్రూట్స్ని వాడుతూ ఉంటాము. సో మీ దగ్గర అందుబాటులో ఉండేటటువంటి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ క్యాష్యూస్, ఆల్మండ్స్, చెర్రీస్ని అలాగే ఖర్జూరాలు, ఎండు ద్రాక్షని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసి చూపిస్తున్నాను. ముందుగా క్యాష్యూస్, తర్వాత చెర్రీసు, అలాగే ఎండు ద్రాక్ష, బాదం పలుకులు, ఇంకా ఖర్జూరం పలుకులు, కొన్ని పిస్తా పలుకులను కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత దీంట్లోకి 1 కప్పు అంటే 200 గ్రాముల వరకు కూడా బెల్లం పొడిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తాటి బెల్లాన్ని వాడుతున్నానండి. మీరు మామూలు బెల్లం వాడుకున్నట్లయితే ఈ రుచి అనేది అంతగా అనిపించదు. సో ఖచ్చితంగా దీనికోసం తాటి బెల్లాన్ని వాడండి. ఆ తర్వాత 1 కప్పు నీళ్ళు కూడా పోసేసుకొని అది కరిగేంత వరకు ఈ విధంగా గరిటెతోటి కలిపెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 2 సార్లు పొంగు వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి జల్లెడను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుని మెజర్మెంట్గా వాడుకోవాలండి. దీంట్లో నేను 2 కప్పుల వరకు కూడా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాను కూడా చక్కగా వాడుకోవచ్చు. దీని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, 1 టేబుల్ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా పూర్తిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల పిండి అనేది మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మిగతా వాటినన్నిటిని కూడా యాడ్ చేసుకుందాము. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సిన్నమాన్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత చల్లార్చుకున్నటువంటి ఈ బెల్లం పాకం మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. మనం ఈ బెల్లాన్ని కరిగించడంతో పాటుగా డ్రై ఫ్రూట్స్ని కూడా మనము ఉడికించాం కాబట్టి అవి చక్కగా నానిపోయి ఉంటాయండి. ఆ తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు కూడా రిఫైన్డ్ ఆయిల్ని వాడుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకటే డైరెక్షన్లో కలిపేసేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది మామూలు కేక్ బ్యాటర్ కంటే కూడా కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి కలిపి పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని పెట్టుకుంటున్నాను. దాంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. అడుగు వైపున ఈ విధంగా ఈవెన్గా పరుచుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. కనీసం 10 నిమిషాలైనా ప్రీహీట్ చేసుకోవాలి. అది వేడెక్కే లోపల మనము కేక్ని బేక్ చేసుకునే ట్రేకి నెయ్యిని అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మైదా పిండిని కూడా వేసేసుకొని ఈ విధంగా డస్టింగ్ చేసేసుకున్నాను. మీ దగ్గర కనుక బటర్ పేపర్ ఉన్నట్లయితే దాన్ని ఈ షేప్లో కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బ్యాటర్ని వేసేసుకుంటున్నానండి. మొత్తం కూడా ఒకసారి వేసుకున్న తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసేసుకొని పైనుంచి ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కేక్ టిన్ని మనం ప్రీహీట్ చేసుకున్నటువంటి ఇడ్లీ కుక్కర్లో ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసేసుకొని ఖచ్చితంగా 50 నిమిషాల వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని బేక్ చేసుకోవాలి.
ఇక్కడ నేను 30 నిమిషాల అప్పుడు ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం అయితే పొంగింది. ఆ తర్వాత 50 నిమిషాల వద్ద మనము టూత్పిక్ తోటి టెస్ట్ చేసి చూస్తే ఈ విధంగా అంటుకోకుండా వచ్చింది. అలాగే కేక్ అనేది ఇంకొంచెం పైకి కూడా పొంగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ టిన్నుని బయట పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు నాప్కిన్ని కప్పి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ కేక్ ట్రే అనేది మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా కేక్ అనేది అంచుకి తగులుకోకుండా మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇలా వచ్చిందంటే ఇది పూర్తిగా చల్లారిపోయింది అని అర్థము. ఆ తర్వాత డీమౌల్డ్ అనేది చేసుకోవడానికి ఒక ప్లేట్ని పెట్టేసుకున్నాను. తర్వాత ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా కేక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, కట్ చేసేటప్పుడు కూడా అంతే సాఫ్ట్గా ఉందండి. చాలా ఫ్లఫీగా ఉంది. మరి నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్లో ప్లమ్ కేక్ని ఒకసారి రెడీ చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.